రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ సమానత్వాన్ని కాపాడుకుంటూ దేశ భద్రతలో అభివృద్ధిలో మనమందరం భాగస్వాములం అవ్వాలని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీలు పిలుపునిచ్చారు. దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు కమిషనర్ నామా కనకారావు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు జాతీయ జెండా ఎగురవేయగా అందరూ కలిసి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా నామా కనకారావు గండేపల్లి బాబీ చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ కనకారావు, గండేపల్లి బాబీ, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొజ్జా పెదకాపు, రాయపరెడ్డి భావని, పెద్దపాటి నాగేశ్వరరావు, సామరవత లలిత, మఠం లోవరాజు, కావిడి పోసయ్య, బోనాసుల శివ, చెల్లూరి లోవరాజు, పైండా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అతిపెద్ద భారతదేశపు లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రాయడం జరిగింది సోదరులారా. మరి ఆయన యొక్క ఫలితం వలన మరి మన యొక్క ఈ రోజు జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ప్రధాన బీజం ఆ రోజు పడింది. ఆ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మన అమల్లో పెట్టుకున్న దినోత్సవం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మీ అందరికీ నేను తెలియజేస్తాను. పీఠం వేయడానికి నాంది పలికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ దేశాలకు భయపడకుండా సాంకేతిక పరిజ్ఞానం కానీ, దక్షిణ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకుంటూ ప్రతి దేశంలో భారతీయుల యొక్క ఉనికి, వారి యొక్క సామర్థ్యత, సమర్థత అన్ని చోట్ల ప్రదర్శించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న భారతదేశం రాబోయే అతి తక్కువ కాలంలో 2, 3 స్థానాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విజయం అంతా కూడా విధి విధానాలు ఏవైతే అంబేద్కర్ గారు రూపొందించారో దానికి అనుకూలంగా ప్రతి ప్రభుత్వంలో పనిచేసే శాఖాధిపతులు అలాగే వివిధ హోదాల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల అవసరాలను తెలుస్తూ మనల్ని ముందుకు చేసుకునేదానికి ఈవేళ అతిపెద్ద దేశం ప్రపంచంలోనే జనాభాలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ అన్నిట్లోని విభిన్న మతాల కలయిక, విభిన్న ప్రాంతాల కలయిక. ఇటువంటి ఇంత అతిపెద్ద దేశాన్ని ఈరోజు ఇంత ప్రజాస్వామ్యయుతంగా, లౌకికవాదయుతంగా, శాంతియుతంగా ఈరోజు ఈ దేశం నడుస్తుందంటే 77 సంవత్సరాలు బట్టి ఈ దేశం ఇంత గొప్పగా ఎదగలుగుతున్నదంటే దానికి కారణం ఈ రాజ్యాంగం. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ఆ రాజ్యాంగ ముసాదాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదించడం వల్లే ఈరోజు చాలా చిన్న దేశాలు కూడా అంతర్యుద్ధంతో కొట్టుకుపోతూ ఉంటే ఇంత పెద్ద దేశం ఇంత ప్రజాస్వామ్యతంగా ఇన్ని సంవత్సరాలు ఇంత శాంతియుతంగా మెలిగిందంటే అది ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి ఆయన రూపొందించిన ఈ రాజ్యాంగమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం కూడా 1950 అది అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.